మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు చక్కని ఆరోగ్యము, శక్తి, జ్ఞానము, జ్ఞాపక శక్తి ఉంచి అయ్యా డిఎస్సి, బ్యాంక్, రైల్వే మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరికీ మీ దీవెన, మీ సమాధానం ఇచ్చి నడిపించండి. ఆరోగ్యంతో నింపండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ యొక్క కృప, మీ కాపుదలు ఇవ్వండి. దీవెన, సమాధానముతో నింపండి. అట్లాగే ప్రభువా, హాస్టల్లోని చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యముతో నింపండి. మీరే బలపరచుమని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కీర్తనలు 18వ అధ్యాయంలో 50 చరణాలు ఉన్నాయండి. అందులో మనం 34 చరణాల వరకు ధ్యానం చేసాం నిన్నటి వరకు. ఈరోజు 35వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 18వ అధ్యాయం 35వ చరణం. నీ రక్షణ కేడెమును నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కీర్తనకారుడైన దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుండి కాపుదల, దేవుని దగ్గర నుండి దీవెన, సమాధానం, ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. తద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, నీ రక్షణ కేడెమును నాకు అందించుచున్నావు. రక్షణ కేడెము, కేడెము అంటే షీల్డ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. షీల్డ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. రక్షణ కేడెము అంటే యుద్ధాల్లో తలను అలాగే గుండెను కాపాడుకోవడానికి గుండ్రంగా ఉండేటువంటి ఒక షీల్డ్, దాన్నే మనం డాలు అని పిలుస్తాం. అది యుద్ధములో ఉన్న వారికి గుండెను అలాగే పైనున్న తలను కాపాడుకోవడానికి రక్షణ కేడెం అనేటువంటిది, లేదా కేడెం అనేది ఇక్కడ షీల్డ్ అనేటువంటి అర్థములు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అంటే భౌతికంగా శరీరానికి ఏ రీతిగా అయితే ఆ కేడెము, డాలు అవసరమో, ఆత్మకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా రక్షణ అనేది కేడెముగా మనకి ఖచ్చితంగా కావాలి. ఆ రక్షణ అనే కేడెముని దేవుడు మనకు అందిస్తున్నాడు. అంటే రక్షణే కేడెముగా మనల్ని కాపాడడానికి, రక్షణే కేడెముగా మనల్ని నిరంతరము కూడా శత్రువైనటువంటి సాతాను దగ్గర నుండి వచ్చేటువంటి వివిధ రకాల బాణాల నుండి మనల్ని కాపాడుకోవడానికి ఈ రక్షణ కేడెము దేవుడు మనకు అందిస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణ భాగ్యాన్ని గనక మనం పొందుకుంటే ఆ రక్షణే మనకి నిరంతరము మనల్ని కాపాడేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఆయన చెబుతూ ఉంటాడు. ఆదికాండం 15:1 అండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రామ, నేనే నీకు కేడెము, నేనే నిన్ను కాపాడేది, నేనే నీకు రక్షణ ఇచ్చేదని మాట్లాడుతున్నారు. అట్లాగే సామెతలు 2:7లో, సామెతలు 2:7 అండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. యుక్త మార్గం అంటే మంచి మార్గము తప్పిపోకుండా నడుచుకునే వారికి, అంటే సన్మార్గములో నడిచే వారికి, అంటే యథార్థమైన జీవితం జీవించే వారికి దేవుడే కేడెముగా, అంటే ఆయనే మనలను కాపాడేటువంటి ఒక షీల్డ్గా, మన చుట్టూ ఒక గట్టి కవచములాగా దేవుడే ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే యుక్త మార్గం నడుచుకునేటువంటి పరిస్థితుల్లో, దేవుని మీద ఆనుకునే పరిస్థితుల్లో ఉన్నారో వారిని దేవుడు కాపాడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుని కూడా నీ రక్షణ కేడెము నాకు అందిస్తున్నామని చెబుతూ ఉన్నాడు. ఇక 2వది చూస్తే, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. దేవుని యొక్క కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుందని చెప్తున్నాడు. ఇంగ్లీషు వెర్షన్లో మనం చూస్తే
రైట్ హ్యాండ్ అని రాయబడింది. రైట్ హ్యాండ్ సస్టైన్డ్ అంటే సుస్థిరపరుస్తుంది అని. ఆదుకోవడం అంటే బయట పరిస్థితుల నుంచి కాపాడమే కాకుండా సుస్థిరపరిచేటువంటిది దేవుని హస్తం. ఆయన కుడి చెయ్యి మనలను సుస్థిరపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క కుడి చేతిలో మనకి ఉంటుంది కదా. కీర్తనలు 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూడొచ్చండి. 16-11 అండి. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని కుడి చేతిలో అంత ఆశీర్వాదం ఉన్నది. నిత్యము దేవుడు మనల్ని సుఖాన్ని ఇచ్చి, అంటే దేవుడు మనల్ని సమాధానపరిచి మనకు ఆశీర్వాదం ఇచ్చి మనల్ని ఆయన ఆదుకునేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను. ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా దావీదు మాట్లాడుతున్నాడు. ఆదుకొనేను. కాబట్టి ఆయన కుడి చెయ్యి మనల్ని ఆదుకునేదిగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ రక్షణ కేడెము, యథార్థంగా నడుచుకునే వారికి రక్షణ కేడెము కాపుదలిస్తారు. కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుంది ఏ పరిస్థితులైనా కూడా. ఇక 3వది చూస్తే, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. హంబుల్నెస్ లేదా జెంటిల్నెస్, దేవుని యొక్క సాత్వికము మనల్ని గొప్ప చేసింది. అంటే కీర్తనకారుని గొప్ప చేసిందని మాట్లాడుతున్నాడు. అట్లాగే మనల్ని కూడా గొప్ప చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సాత్వికం ఎట్లా మనల్ని గొప్ప చేసింది అని అంటే, దేవుడు తగ్గించుకుని ఈ లోకానికి దిగి వచ్చి, అంటే ఆయన తన కుమారుణ్ణి పంపించినప్పుడు కుమారుడు తనకు తానుగా తగ్గించుకొని తనకు తానుగా దేవత్వాన్ని విడిచిపెట్టేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని ఉంటుంది మనకి ఫిలిప్పీ పత్రికలో అండి 2వ అధ్యాయంలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వరకు చదవండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన అంతగా తగ్గించుకున్నాడు గనుక ఆయన సాత్వికము కీర్తనకారుని గొప్ప చేసింది, మనల్ని కూడా గొప్ప చేసింది. ఎందుకనంటే ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు, మనం హెచ్చించబడ్డాం. ఆయన తగ్గించుకొని మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు, మనం ధనవంతులమయ్యాం ఆయన్ని బట్టి. కాబట్టి ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేసింది. నీ సాత్వికము నన్ను గొప్ప చేసినని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి చూసి దేవుని సాత్వికాన్ని మనం పొందుకోవడమే కాదు, ఆయన సాత్వికం మనకు రక్షణ ఆపాదించి పెట్టింది. ఆయన సాత్వికము తగ్గింపు జీవితం మనకు విడుదలిచ్చింది. ఆయన తగ్గింపు జీవితమే మనలను నరకము నుండి పాపం నుండి తప్పించి దేవుని బిడ్డలుగా మనల్ని జీవింపజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మోషే గారి గురించి కూడా ఒక చక్కని మాట రాయించినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 12:3లో భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా సాత్వికాన్ని గురించి మనం చూస్తాం. నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన మాట ప్రకారంగా ఎవరైతే సాత్వికులు ఉంటారో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదే మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిననే మాట సమూయేలు 2వ గ్రంథం 22:36లో నీ సాత్వికం నన్ను గొప్ప చేయును అని రాయబడింది. అంటే అక్కడ గొప్ప చేయును అనే మాట ఇక్కడ గొప్ప చేసాను అంటే ఇప్పటికీ కీర్తనకారుడు ఆయన సాత్వికాన్ని బట్టి గొప్పగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సుంకరి జీవితంలో కూడా లూకాసు వార్త 18:14లో తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక హెచ్చింపబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు సుంకరి. కాబట్టి అటువంటి సాత్వికం క్రీస్తుకున్న సాత్వికం. అందుకంటాడు ఫిలిప్పీ పత్రికలోని 2వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటాండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడో మనం ఆ రీతిగా అన్ని విషయాల్లో తగ్గించుకుంటే తప్పనిసరిగా దేవుడు తన కాపుదల మనకిస్తాడు. నాన్నగారు డేవిడ్ రాజు గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ అనేవారు. అంటే మీక్నెస్ అంటే తగ్గింపు జీవితం, సాత్వికం. అది కొంతమంది జీవితాల్లో కొంతమందికి అంటే ఎదుటి వ్యక్తులకి వీక్నెస్ లాగా అనిపిస్తుంది. అది మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. మీక్నెస్ అనేది అదొక వీక్నెస్, బలహీనత కాదు.
ఎదుటి వ్యక్తులకి అంటే మనం తగ్గించుకోవడం కొంతమందికి అది కాస్త బలహీనతగా అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు తగ్గించుకుంటున్నారు కాబట్టి అదే వాళ్ళ బలహీనత అని కొంతమంది ఆ బలహీనతని సొమ్ము చేసుకునే వాళ్ళు కూడా, బలహీనతని ఉపయోగించుకొని వాళ్ళ పనులు గావించుకునే వారు కూడా లేకపోలేదు. కాబట్టి దేవుని వాక్యములో అనేక చోట్ల ఈ మాట రాయబడింది. కొరింథీ 2 పత్రిక 10:1 అండి. గలతీ 5:22లో ఆత్మఫలములో ఒకటి సాత్వికము. ఎఫెసీ పత్రిక 4:2, కొలస్సీ పత్రిక 3:12, తిమోతి మొదటి పత్రిక 6:11, తిమోతి 2 పత్రిక 2:26, తీతు పత్రిక 3:2, యాకోబు పత్రిక 1:21, పేతురు మొదటి పత్రిక 3:15. ఇట్లా చాలా చోట్ల సాత్వికాన్ని గురించి రాయబడింది. కాబట్టి మనం కూడా క్రీస్తు యేసున కలిగిన ఇటువంటి సాత్వికాన్ని మనం కూడా కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.